హలో గైస్, నేను మీ విక్కీ. వెల్కమ్ టు విక్కీ టాక్స్. సో ఇప్పుడు FBMలో ఒక ప్రోడక్ట్ను లిస్ట్ చేయాలంటే ఎలా చేయాలి? FBMలో ప్రోడక్ట్ను లిస్ట్ చేయడానికి రెండు సినారియోస్ ఉన్నాయి. నంబర్ 1, మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ఆల్రెడీ అమెజాన్లో ఉంది. అలా ఉంటే మీ వర్క్ 50% డిక్రీస్ అయిపోద్ది. అలా ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ అమెజాన్లో ఉంటే మీరు ఆ టైటిల్ని కానీ లేక ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ను కానీ కాపీ చేసి యాడ్ ప్రోడక్ట్ అనే బాక్స్లో ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అమెజాన్ మీకు ఆ ప్రోడక్ట్స్ని ఇస్తుంది. అందులో వెళ్ళి మీరు డైరెక్ట్గా సెల్ నవ్ అని కొట్టి మీ ప్రైస్, MRP, మీ క్వాంటిటీ ఎంత ఉంది అనే డీటెయిల్స్ను ఫిల్ చేసి అమెజాన్లో సేవ్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్ అమెజాన్లో అప్డేట్ అయిపోద్ది. మీకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయిపోద్ది. చాలా సింపుల్ ప్రాసెస్. నంబర్ 2, ఒకవేళ మీరు మీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అండ్ దాంతోపాటు మీ ప్రోడక్ట్ను మీరు మాత్రమే సెల్ చేయాలి, అదర్ కస్టమర్స్ ఎవరు సెల్ చేయకూడదు, ఈ కాంపిటీషన్ను నేను డిక్రీజ్ చేయాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఈ ప్రోడక్ట్స్ను ప్రైవేట్ లేబుల్ కింద సెల్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ లేబుల్ కేటగిరీ అంటే మీ ప్రోడక్ట్కు మీకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ను మీరు మాత్రమే సెల్ చేసే పర్మిషన్ పెట్టుకుంటారు. మిగిలిన సెల్లర్స్ ఎవరు ఆ ప్రోడక్ట్ను సెల్ చేయలేరు. మీరు మాత్రమే సెల్ చేసే యాక్సెస్ ఉంటుంది. సో దీనివల్ల కాంపిటీషన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇలా మీ ఓన్ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్నారు, లేక మీరు సెల్ చేసే ప్రోడక్ట్ అసలు అమెజాన్లోనే లేదు అన్నప్పుడు మీరు కంప్లీట్గా యాడ్ న్యూ ప్రోడక్ట్ కింద వెళ్ళి యాడ్ ఎ ప్రోడక్ట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అమెజాన్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ప్రోడక్ట్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా యాడ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్, వైటల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి అని మొత్తం ఫిల్ చేయాలి. ఈ బాక్సెస్ అన్ని ఫిల్ చేయాలి. దాంతోపాటు ఒకవేళ ఆ ప్రోడక్ట్ వేరియేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టీ-షర్ట్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్యాంట్స్ అంటే వాటి కలర్, సైజ్ వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఆ వేరియేషన్స్ ఉంటే ఆ వేరియేషన్స్ను యాడ్ చేయాలి. అండ్ ఈ ఆఫర్స్ ట్యాబ్లో ప్రైస్, MRP, క్వాంటిటీ, ట్యాక్స్ కోడ్, ఈ ట్యాక్స్ కోడ్ అనేది HSN కోడ్ అనేది ప్రతి గవర్నమెంట్ ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క ట్యాక్స్ కోడ్ అనేది ఇచ్చి ఉంటుంది. సో ఆ ట్యాక్స్ కోడ్ను మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు GST రిపోర్ట్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ కోడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది. ఆ GST గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం. అండ్ మీ ఓన్ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ను ఇక్కడ ఈ ఇమేజ్ ట్యాబ్లో ఫిల్ చేయాలి. అండ్ ఇమేజెస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ రాసి ఆ బుల్లెట్ పాయింట్స్ను ఫిల్ చేసి సేవ్ చేశారంటే మీ ప్రోడక్ట్ అమెజాన్లో అప్డేట్ అయిపోద్ది. సో ఈ విధంగా మీ ఓన్ ప్రోడక్ట్ కానీ లేక థర్డ్ పార్టీ ప్రోడక్ట్ను కానీ మీరు అమెజాన్లో లిస్ట్ చేయొచ్చు.